హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి ఓమా రైస్. ఓమా రైస్ మీకు తెలిసే ఉంటుంది ఎలా చేసుకుంటారో. వేడి వేడిగా ఉంది ఓమా రైస్, చూడండి. తర్వాత వచ్చేసి పెరుగు పచ్చడి. పెరుగు పచ్చడి మీలో ఎవరికి ఇష్టం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. చూడండి, పెరుగు పచ్చడి, ఓమా రైస్, దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు తిన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బిగ్ బాస్ చూసారా నిన్న ఫ్రెండ్స్? బిగ్ బాస్ చూసారా? బిగ్ బాస్ ఏం జరిగింది చెప్పాను కదా. మీరందరూ కలిసి ఓటేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. అదిగాక నిఖిల్ వచ్చాడు, నిఖిల్ విన్ అయ్యాడు. ఇంతకంటే కావాల్సింది ఏముంది? కానీ నిఖిల్ మంచిగా చేసింది కదా, ఎందుకంటే అన్ని ఆటలు కూడా మంచిగా ఆడిండు. తన ప్రవర్తన కూడా చాలా బాగుంటుంది. అందుకే నేను చెప్పాను. థ్యాంక్స్, వెరీ వెరీ థ్యాంక్స్ మీకు అందరికీ. నిఖిల్ని గెలిపించిండ్రు. నేను ఓటేసిన, మీరు ఓటేసిండ్రో వేసలేరో తెలియదు, దేవునికి తెలుస్తుంది. నిఖిల్ అయితే గెలిచిండు, చాలా థ్యాంక్స్ అండి. ఓకేనా? తిన్నారా తినలేరా మీరు? నేనైతే తింటున్నాను. ఓమా రైస్ ఈరోజు మా ఇంట్లో పెరుగు పచ్చడి సూపర్గా ఉంటుంది. చూస్తేనే తినాలనిపిస్తుంది వేడి వేడిగా. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. రెండు కాంబినేషన్ చాలా బాగుంది. ఓమా రైస్, పెరుగు పచ్చడి. ఎందుకంటే పెరుగు పచ్చడిలా టమాటా, ఆనియన్, కొత్తిమీర, ధనియాల పొడి అవన్నీ వేసేసి తర్వాత తిరుగుబాత పెడతాం కదా, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు తిన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. సూపర్ ఉంది, తింటుంటే చాలా మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ అదిరిపోయింది కాబట్టి, వేడి వేడిగా ఉంది కాబట్టి టేస్ట్ చాలా బాగుంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు చూడండి నా వీడియో.
లైక్ కొట్టండి కొంచెం ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ కొట్టండి. నా వీడియో చూసిన వాళ్ళందరూ లైక్ కొట్టండి, ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈరోజుకి ఇంతే, రేపు కలుద్దాం ఫ్రెండ్స్.